నమస్కారం. టీవీ3 న్యూస్ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనాభా మార్పులపై అధ్యయనానికి అమిత్ షా ఆదేశాలు. సరిహద్దు జిల్లాలో జనాభా మార్పులపై పరిశీలన, అక్రమ వలసల ప్రభావాన్ని అధ్యయనం చేయాలని అమిత్ షా. జాతీయ భద్రతపై జనాభా మార్పుల ప్రభావం పరిశీలనకు ఆదేశం. ఉద్యోగాల నియామకాలపై జగన్ ను ప్రశ్నించిన విజయ్ కుమార్. సచివాలయ ఉద్యోగాల్లో అవకతవకలపై సమాధానం చెప్పాలన్న నేత. డీఎస్సీ నియామకాలు పూర్తిగా పారదర్శకం, రాజకీయ ప్రయోజనాలకు ఉద్యోగాలు వాడారన్న ఆరోపణ. ఫ్యూచర్ సిటీపై ప్రతిపక్ష వైఖరిని తప్పుబట్టిన కోట్ల. తెలంగాణ భవిష్యత్తు కోసం ఫ్యూచర్ సిటీ అవసరమన్న నేత. అభివృద్ధి వ్యతిరేక రాజకీయాలు మానుకోవాలన్న కోట్ల శ్రీనివాస్. ప్రపంచ స్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటుందన్న వ్యాఖ్య. 2 ఏళ్ల పాలనపై కూటమి ప్రభుత్వాన్ని విమర్శించిన కళ్యాణి. అభివృద్ధి కాదు వెన్నుపోటు పాలన అన్న వరదు కళ్యాణి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదన్న నేత. సంక్షేమ పథకాలు అమలు మందగించిందని విమర్శ. తెలంగాణ భవిష్యత్తుపై కాంగ్రెస్ పై కేటీఆర్ తీవ్ర విమర్శలు. ఉద్యమాలతో సాధించిన తెలంగాణ దారి తప్పుతోందన్న కేటీఆర్. రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వం విఫలం, తెలంగాణ కోసం పోరాటం కొనసాగిస్తామన్న కేటీఆర్. వరంగల్ వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని చెరబండ రాజు కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టు నుంచి స్టేటస్ కో ఆదేశాలు ఉన్నప్పటికీ పేదల ఇళ్లను కూల్చివేస్తున్నానని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కూడా అధికారులు చేపట్టిన కూల్చివేతలను అడ్డుకునేందుకు గుడిసెవాసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అనుచరులు తమపై దాడి చేశారని బాధితులు ఆరోపించారు. పేదల ఇళ్లను కూల్చొద్దని వేడుకున్నప్పటికీ అధికారులు వినిపించుకోలేదన్నారు. కోర్టు స్టే ఉన్నా వారాంతపు సెలవులను ఆసరాగా చేసుకుని కూల్చివేతలు చేపడుతున్నారని విమర్శించారు. ఘటన సమయంలో పోలీసులు, అధికారులు చోద్యం చూస్తూ ఉండిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రైతుల భూములపై పన్ను విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూములపై పన్ను అమలు చేస్తే భూ ఆక్రమణలకు అడ్డుకట్టపడడంతో పాటు భూములకు భద్రత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. భూ రికార్డుల పరిరక్షణ, భూముల యాజమాన్య హక్కుల భద్రత కోసం కొత్త విధానాలు అవసరమని పేర్కొన్నారు. భూములపై స్పష్టమైన సమాచారం ఉండడం వల్ల వివాదాలు తగ్గే అవకాశం ఉందన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆనాడు రకం కట్టడం అనేది పటేళ్లు పట్టువారీలు ఉన్నప్పుడు ఆ వ్యవస్థ కొద్ది రోజులు తీసేసిన తర్వాత కూడా రకం కట్టేది ఒక వ్యవస్థ ఉండేది. అదే రకంగా ఈ రకం కట్టడం వలన ఆనాటిలాగా ఎకరానికి 3 డిజిట్లో 100 రూపాయలు 200 రూపాయలు కాకుండా నామినల్ కాస్ట్ పెట్టి ఈ నామినల్ కాస్ట్ రకం రిసీవ్డ్ కనుక ఇచ్చినట్లయితే ఆ భూమికి సంబంధించింది ఒక భద్రత ఆ భూమిలో ఉన్న వాళ్ళకి ఒకటి కలుగుతుంది. దానివల్ల
ఈ భూమి 1/17 ఎస్పెషల్లీ 1/17 లేని ప్రాంతాల్లో ప్రాబ్లంలు కొన్ని సాల్వ్ అవుతాయి. 1/17 ప్రాంతంలో కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు వాళ్ళకి అసలు కొన్ని ప్రాంతాలన్నిటి ఏ ఆధారమూ లేదు, ఏ కాగితమూ లేదు. ఏ కాగితం లేకని కారణంగా అసలు ఈ భూమి నాదేనా నాది కాదా అని ఆ భూమి ఆసామి ఉలిక్కిపడి లెగిస్తే తనకొచ్చే ధర్మ సందేహంలో నిజం కూడా లేకపోలేదు. అటువంటి సంబంధించింది సాల్వ్ చేయడానికి అదొక మనం అఫీషియల్గానే చేయాలి, వెరీ నామినల్ ఛార్జ్తో అనేది ఒక కాన్సెప్ట్. కొన్ని స్టేట్లలో దీని మీద స్పెషల్గా స్టేట్ గవర్నమెంట్లు కొన్ని పాలసీలు తీసుకొచ్చాయి. దానికి సంబంధించింది ఇప్పుడు ఇది 2 వెళ్ళి దాన్ని బయటికి రిలీజ్ చేయడం అనేది, దాన్ని ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాత ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దానికి సంబంధించింది కూడా విచ్ ఈజ్ బెటర్ అసెంబ్లీలో అవసరమైతే దీని మీద చర్చ పెట్టి దాన్ని అడాప్ట్ చేయాలన్నది కూడా వ్యక్తిగతంగా ప్రభుత్వ పక్షాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రభుత్వ విప్లపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాల్సిన విప్లు తమ బాధ్యతలను మరిచి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన స్థానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చీర్ బాయ్స్ లా మారిపోయారని ఘాటుగా వ్యాఖ్యానించారు. శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన వారు రాజకీయ ప్రచారానికి పరిమితమవుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విప్ల పాత్ర ఎంతో కీలకమని, కానీ ప్రస్తుతం ఆ వ్యవస్థ బలహీనపడుతోందన్నారు. ఈ రోజు ఎట్లా అయిపోయిందంటే ఈ ప్రభుత్వ వీళ్ళు విప్లవ పరిస్థితి ఏ రకంగా అయిపోయిందంటే మనకి చీర్ గర్ల్స్ ఉండే పరిస్థితి ఉంటుంది. ఐపీఎల్ చీర్ గర్ల్స్ ఉంటారు, సేమ్ అదే చీర్ బాయ్స్ లాగా తయారయ్యారు వీళ్ళు. రేవంత్ రెడ్డి గారికి చీర్ బాయ్స్, ఆయన తిట్టంగానే ఆహో తిట్టంగానే బూతులు మాట్లాడంగానే చీర్ బాయ్స్ లాగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ యొక్క ఆది శ్రీనివాస్ పరిస్థితి సేమ్ అట్లే ఉన్నది. అరే పరిస్థితి ఏంది, మీరు 3వ స్థానానికి పడిపోయారు తెలుసుకోరా బాబు అంటే కూడా దానిపైన ఆలోచన చేయకుండా, ప్రజలకి సరైన పాలన అందించకుండా మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో ఉద్యమాలు త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ నేడు కాంగ్రెస్ పాలనలో దారి తప్పుతోందని విమర్శించారు. పుష్కర తెలంగాణను ముష్కరులుగా పాలుగా మార్చేశారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజల ఆశయాలకు విరుద్ధంగా పాలన జరుగుతోందని పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాడిన ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోందని, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన సమాధానం చెప్తారని కేటీఆర్ అన్నారు. ముష్కరుల చేతిలో పడిపోయింది రాష్ట్రం. ముష్కరులు అంటే తెలుసు కదా మీకు, మన భాషలో చెప్పాలంటే లంగల్ దొంగల చేతిలో పడ్డది ఇవాళ రాష్ట్రం. నేనేదో రేవంత్ రెడ్డి గారి మీద కోపంతోనో, ఆయన మీద ఈర్ష్యతోనో, అసూయతోనో నేను మాట్లాడతలేను, బాధతో మాట్లాడుతున్నా. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఎవరమైనా సరే, ఎంత గొప్ప వాళ్ళమైనా సరే, ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన ఒక దశలో, ఎన్టీ రామారావు గారు ఓడిపోయినారు. మనం వారికంటే గొప్ప వాళ్ళం ఏం కాదు, ఎప్పుడో ఒకప్పుడు దిగిపోవాల్సిందే. కానీ అధికారం నుంచి మనం తప్పుకున్న తర్వాత ప్రజలు ఆశించేది, మనం కూడా ఆశించేది ఏంటంటే మనకంటే మన తర్వాత చుట్టోడు మంచిగా పని చేయాలని కోరుకుంటాం. ఎట్లయితే మన జీవితంలో మన పిల్లలు మనకంటే బాగుండాలి, మన పిల్లలు మనకంటే ఉన్నతంగా చదవాలి, ఉన్నతంగా బతకాలని కోరుకుంటామో, అట్లే మనం కష్టపడి తెచ్చిన రాష్ట్రం ఇది. ఇదేదో ఆటోమేటిక్గా వచ్చిన రాష్ట్రం కాదు, అగాధం వచ్చి పడ్డ రాష్ట్రం కాదు. కష్టపడి వందల వేల మంది చచ్చిపోతే ఇవ్వక తప్పని అనివార్యత, ఇవ్వకపోతే మెడ మీద కత్తిపెట్టి ఇవ్వకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి బెదిరిస్తే అట్లా వచ్చిన రాష్ట్రం తప్ప ఆషామాషిగా వచ్చిన రాష్ట్రం కాదు. అందుకే ఈ రాష్ట్రంలో మరి తప్పులు జరిగినా, బాధపడ్డా, ప్రజలు కష్టపడ్డా, అందరికంటే ఎక్కువ దుఃఖపడేది, అందరికంటే ఎక్కువ బాధపడేది ఎవరి గుండె అంటే మన నాయకుడు కేసీఆర్ గారి గుండె. ఇవాళ ఆయన తల్లడిల్లిపోతా ఉన్నాడు. అధికారం లేక కాదు, అధికారం ఏముంది, ఆయన చేసిన పదవి అదేం కొత్తది కాదు. మళ్ళా గెలిస్తే మళ్ళా అదే పాత పదవి వస్తుంది. కేసీఆర్ గారికి కొత్తదేం కాదు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినారు కేసీఆర్ గారు. కానీ ముఖ్యమంత్రిగా అంటే ఆయన ఏదో దాన్ని ఆషామాషిగా చేయలేదు, ఒక తపస్సులాగా చేసిండు. ఇవాళ మన సిరిసిల్ల ప్రాంతమే ఒక గొప్ప ఉదాహరణ. మనది కార్మిక, కర్షక, ధార్మిక క్షేత్రం మన రాజన్న సిరిసిల్ల జిల్లా. రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది వేములవాడలో. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతం, నీళ్లు లేని ప్రాంతం, నీళ్లు ఉండి కూడా వాడుకోలేని ప్రాంతం. అప్పుడెప్పుడో నిజాం నవాబు కట్టిన అప్పర్ మానేరు తర్వాత ఒక్క ప్రాజెక్టు లేదు, ఒక్క చెరువును బాగు చేసింది లేదు, కనీసం ఈ ప్రాంత రైతాంగాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. నక్సలిజం, శాంతి భద్రతల సమస్యలు, నేత కార్మికుల ఆత్మహత్యలు,
అల్లాడిపోయిన ప్రాంతం సిరిసిల్ల. అట్లాంటి రాజన్న సిరిసిల్ల 10 ఏళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో ఒక్కసారి యాద్ చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ నాయకత్వంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం. ఒక తాలూకా కేంద్రమైన సిరిసిల్ల జిల్లా కేంద్రం అయ్యింది. విద్యాలయాలకు ఆలవాలంగా మారింది. ఒక వ్యవసాయ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, ఒక ఇంజనీరింగ్ కళాశాల, ఒక మెడికల్ కళాశాల, ఒక నర్సింగ్ కళాశాల, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు అయితే లెక్కనే లేదు. అన్నీ తెచ్చుకున్నాం. అట్లాగే మన పట్టణాన్ని బాగు చేసుకున్నాం. నేతన్నల బతుకులు బాగు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలను హైదరాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, అనుమతుల కోసం కేంద్రంతో నిరంతరం చర్చలు జరుపుతున్నారన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ తెలంగాణను ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అలాంటి ప్రాజెక్టును రద్దు చేస్తామని ప్రతిపక్షాలు చెప్పడం అభివృద్ధికి వ్యతిరేక ధోరణికి నిదర్శనమన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రులను కలిసి ఈ రాష్ట్రానికి రావాల్సిన అన్ని విషయాలపై వినతి పత్రాలు ఇచ్చి స్వయంగా ప్రధానమంత్రి గారిని కలిసి ఈ రాష్ట్రానికి ఏం కావాలి, కేంద్రం నుంచి ఏ ఉద్యోగాలు కావాలి, మా నీటి వాటా గురించి ఏం కావాలి, అన్ని విషయాలపై క్షుణ్ణంగా ఈరోజు చర్చించడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక ఫెడరల్ సిస్టంలో ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవడం అనేది అది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, మూసీ సుందరీకరణ కోసం, భారత్ ఫ్యూచర్ సిటీ కోసం, అదేవిధంగా రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకానికి నిధులు కావాలని కోరడం, అదేవిధంగా మరి 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా 2037కు $1 ట్రిలియన్ ఎకానమీతో ఇలా తెలంగాణ రాష్ట్రం ఉండబోతుందని చెప్పడానికి ఎట్లాంటి అతిశక్తి లేదు. అదేవిధంగా 2047 వరకు $3 ట్రిలియన్ ఎకానమీతో తెలంగాణ అభివృద్ధి వైపు దూసుకుపోతుందానిలో ఎలాంటి అనుమానం లేదు. అదేవిధంగా ఇలా కేంద్ర మంత్రులను ఈరోజు ఐఏఎం కావాలని, అదేవిధంగా ఈ రాష్ట్రానికి కావాల్సిన అన్ని డిమాండ్తో కూడుకున్న వినతి పత్రాలు ఇస్తే ఒక మాజీ మంత్రి హరీష్ రావు గారు ఉండి మేము అధికారంలోకి రాగానే భారత్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం, అదేవిధంగా హైడ్రాను రద్దు చేస్తాం అంటే మీ దివాలుకోరు రాజకీయతనానికి ఇది నిదర్శనం కాదా అని సందర్భంగా అడగదలుచుకున్నాం. ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోని జపాన్, జర్మనీ, టోక్యోతో పోటీ పడుతుంటే మీరు దిగాలుకోరు రాజకీయం చేసి ఇలా రాష్ట్ర పరువును బజార్కిచ్చే దశగా ఇలా టీఆర్ఎస్ నాయకులు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలకు 2 ఏళ్ల అభివృద్ధి అని పేరు పెట్టడం కంటే 2 ఏళ్ల వెన్నుపోటు, సంక్షోభం, అరాచకమని పేరు పెడితే సరిపోయేదని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపించారు. పాలనలో పారదర్శకత లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలు మందగించిందని విమర్శించారు. ప్రజల ఆశలు నెరవేరలేదని, ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందన్నారు. 2 ఏళ్ల వెన్నుపోటు, సంక్షోభం, అలాగే అరాచకం అని పేరు పెట్టుంటే చాలా బాగుంటుందని రాష్ట్ర ప్రజలందరూ అంటూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల్లో ప్రతి 18 ఏళ్ళు నుండి 60 సంవత్సరాలు లోపలున్న మహిళకు నెలకి 1500 చొప్పున అంటే ఏడాదికి 18,000 రూపాయల చొప్పున ఇస్తానని హామీ ఇచ్చి ఇంటింటికి వెళ్ళి బాండ్స్ పంచి మేనిఫెస్టోలో కూడా చెప్పి ఈరోజు 2వ ఏడాది విజయోత్సవ సభని పెట్టుకొని అందులో ఏ విధంగా మాట్లాడారో, ఆ ఆడబిడ్డ నిధికి ఏ విధంగా తూట్లు పొడిచారో మనందరము చూసాం. ఈ విధంగా 2 కోట్ల మంది మహిళలకి ఎన్నికల సమయంలో 1,80,00,000 మంది మహిళలు దీనికి అర్హులున్నారు. ఈ 2 ఏళ్లలో ఇంకో 20 లక్షల మంది, మొత్తం కలిపి 2 కోట్ల మంది మహిళలకి వెన్నుపోటు పొడిచారు. అంత దారుణంగా మోసం చేయడం నిజంగా చాలా దారుణం. అసలు హైదరాబాద్ లోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎయిర్ ఫోర్స్, నేవీ, కోస్ట్ గార్డ్ ట్రైన్లకు వింగ్స్, బ్రేవెట్స్ అందజేశారు. దేశ రక్షణకు సిద్ధమవుతున్న యువ అధికారుల ప్రతిభను మంత్రి అభినందించారు.
పరేడ్లో సుఖోయ్ యుద్ధ విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాల ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. దేశ భద్రతలో యువ అధికారుల పాత్ర ఎంతో కీలకమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. సరిహద్దు ఉగ్రవాదం పూర్తిగా నిలిచే వరకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలన్న భారత్ నిర్ణయం పాకిస్తాన్ కు భారీ దెబ్బగా మారింది. ఈ నిర్ణయంతో అక్కడ తీవ్రత నీటి కొరత ఏర్పడినట్లు స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. కాలువలు ఎండిపోతుండటంతో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్లిందని సమాచారం. పంటల సాగు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి వనరులు తగ్గిపోవడంతో పలు ప్రాంతాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్ తీసుకున్న కఠిన నిర్ణయం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని పాకిస్తాన్ మీడియా పేర్కొంటోంది. నీటి సమస్య మరింత తీవ్రమైతే ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాలపై టీడీపీ నేత విజయ్ కుమార్ విమర్శలు చేశారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి జగన్ ఆ నియామకాలలో జరిగిన అవకతవకల గురించి కూడా మాట్లాడాలని సవాల్ విసిరారు. అప్పట్లో దాదాపు 90% ఉద్యోగాలు పార్టీ కార్యకర్తలకే ఇచ్చారని వైఎస్ఆర్సీపీ నాయకులే చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించారని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయన్నారు. అలాంటి నియామకాలపై ఆరోపణలు చేయడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. మీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్లో రిక్రూట్మెంట్ చేపట్టినప్పుడు ఇట్లాంటి నవీన్లు ఒకరు కాదు, మా దగ్గర ఒకరున్నారు, అతను కనిపెట్టాం, ఉద్యోగం ఇవ్వలేదు. మాకు లెక్క తెలిసి 20-25 మంది దాకా నవీన్లు బయటపడ్డారు. మీ అంతర్గత అనుచరులు, మీ కాంటాక్ట్ డేటా ఆపరేటర్లు, మీకు నచ్చిన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, మీ ఊరి వాళ్ళు, మీ ప్రాంతం వాళ్ళు, మీ నాయకుల అనుచరులు, రకరకాలుగా మీరు ఏకంగా 1,25,000 ఉద్యోగాలతో మీ అనుచరుల కోసం ప్రభుత్వ నియామక సంక్షేమ పథకాన్ని మొదలుపెట్టారు. జి అనితమ్మ ఉరఫ్ అనితారెడ్డి, ఈ పేరు గుర్తుందా మీకు? అత్యంత పోటీ ఉన్న కేటగిరీ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5 150 మార్కులు గాను 112.25 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ గా వచ్చింది. విజయవాడలో ఏపీపీఎస్సీ ఆఫీసులోనే అప్పటికి 8 ఏళ్లుగా యాక్టివ్ అవుట్ సోర్సింగ్ జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్ గా ఆమె పనిచేస్తుంటే ఫీల్డ్ వెరిఫికేషన్ లో తెలియంది. మీరు ఏమైనా చేశారా? ఏమీ చేయలేదు. ఫస్ట్ ర్యాంక్ అని చెప్పి పొలమాలేసి ఆమె చేత ప్రెస్ మీట్ కూడా పెట్టించి ఆమెకి ఉద్యోగం ఇచ్చారు. దొడ్డ వెంకటరెడ్డి ఇటు ఆర్ట్స్ లో సెకండ్ ర్యాంకు, అటు సైన్సెస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది. ఈ దొడ్డ వెంకటరెడ్డి అనే వ్యక్తి ఏపీపీఎస్సీలో అత్యంత రహస్యమైన డేటా విభాగానికి పర్యవేక్షకుడుగా పనిచేస్తున్న మల్లికార్జున్ రెడ్డి గారికి సాక్షాత్తు తమ్ముడు. గంజివరపు లోవరాజు వెంకటరెడ్డితో సమానంగా 111.5. వినోద్ కుమార్ ఎక్కడో ఉండే ఉంటావు నువ్వు ఉద్యోగంలో. ఎస్ శ్రీనివాసులు దేశంలోని సరిహద్దు జిల్లాల్లో చోటు చేసుకుంటున్న జనాభా మార్పులపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి కమిటీకి ఆదేశించారు. ఢిల్లీలో కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు. అక్రమ వలసలు, ఇతర అసాధారణ కారణాల వల్ల జనాభా కూర్పులో వస్తున్న మార్పులను పరిశీలించాలని పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాలతో పాటు మెట్రో నగరాలు, పారిశ్రామిక పట్టణాలను కూడా సందర్శించి వాస్తవ పరిస్థితులను అంచనా వేయాలని సూచించారు. గత నెలలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రకాష్ ప్రభాకర్ నవల్కర్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. జనాభా మార్పులు జాతీయ భద్రత, సార్వభౌమత్వం, శాంతి భద్రతలతో పాటు సామాజిక పరిస్థితులపై కూడా ప్రభావం చూపుతాయని అమిత్ షా అభిప్రాయపడ్డారు. సమస్యల మూలాలను గుర్తించి తగిన విధానపరమైన, చట్టపరమైన పరిపాలనా చర్యలపై సిఫారసులు చేయాలని కమిటీకి సూచించారు. జనాభా మార్పులపై అధ్యయనానికి అమిత్ షా ఆదేశాలు. సరిహద్దు జిల్లాలో జనాభా మార్పులపై పరిశీలన, అక్రమ వలసల ప్రభావాన్ని అధ్యయనం చేయాలని అమిత్ షా, జాతీయ భద్రతపై జనాభా మార్పుల ప్రభావం పరిశీలనకు ఆదేశం. ఉద్యోగాల నియామకాలపై జగన్ను ప్రశ్నించిన విజయ్ కుమార్. సచివాలయ ఉద్యోగాల్లో అవకతవకలపై సమాధానం చెప్పాలన్న నేత. డీఎస్సీ నియామకాలు పూర్తిగా పారదర్శకం, రాజకీయ ప్రయోజనాలకు ఉద్యోగాలు వాడారన్న ఆరోపణ. ఫ్యూచర్ సిటీపై ప్రతిపక్ష వైఖరిని తప్పుబట్టిన కోట్ల. తెలంగాణ భవిష్యత్తు కోసం ఫ్యూచర్ సిటీ అవసరమన్న నేత. అభివృద్ధి వ్యతిరేక రాజకీయాలు మానుకోవాలన్న కోట్ల శ్రీనివాస్. ప్రపంచ స్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటుందన్న వ్యాఖ్య. రెండేళ్ల పాలనపై కూటమి ప్రభుత్వాన్ని విమర్శించిన కళ్యాణి. అభివృద్ధి కాదు, వెన్నుపోటు పాలన అన్న వరదు కళ్యాణి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదన్న నేత. సంక్షేమ పథకాలు అమలు మందగించిందని విమర్శ. తెలంగాణ భవిష్యత్తుపై కాంగ్రెస్ పై కేటీఆర్ తీవ్ర విమర్శలు. ఉద్యమాలతో సాధించిన తెలంగాణ దారి తప్పుతోందన్న కేటీఆర్. రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వం విఫలం, తెలంగాణ కోసం పోరాటం కొనసాగిస్తామన్న కేటీఆర్. ఇవి టీవీ3 న్యూస్ ప్రైమ్ బులెటిన్ ప్రధానాంశాలు. నమస్కారం.